శాంతి భద్రతలను పర్యవేక్షించే పోలీసులకున్నట్టుగానే వారికి కూడా ఉంటుంది యూనిఫామ్. పక్కా జింబాడీతో యమ సీరియస్ గా కనిపిస్తూ ఈ మధ్యకాలంలో ప్రతి సెలబ్రిటీ వెనుక వారు దర్శనమిస్తున్నారు. వెండితెరపైన గూండాల భరతం పట్టే హీరోలు రియల్ లైఫ్ ను పక్కన పెట్టి రియల్ లైఫ్ లో సోషల్ ఈవెంట్స్ ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా వారి వెనుక ఈ బ్లాక్ యూనిఫామ్ కండల వీరులుండాల్సిందే. సినిమాలో హీరోయిన్ రక్షించేది హీరోనే కావచ్చు, కానీ ఆ కథానాయకులు రియల్ లైఫ్ ఫంక్షన్లకు వచ్చారంటే ఇక వారి భద్రతను 1000 కళ్లతో కాపాడేది మాత్రం వీరే. వీరి సేవలు రాను రాను బహుముఖంగా విస్తరిస్తున్నాయి. వీరెవరో మీకీ పాటికి అర్థమయ్యే ఉంటుంది. వీరినే బౌన్సర్లని పిలుస్తున్నారు. ఈ పేరు ఎప్పుడెవరు పెట్టారో గానీ బౌన్సర్ వృత్తి ద్వారా ఉపాధి పొందే వారి సంఖ్య ఇప్పుడు క్రమక్రమంగా పెరుగుతోంది. వారి మనోగతమే నేటి బతుకు చిత్రం. ఈరోజు దేశంలో ఏ సెలబ్రిటీ ఈవెంట్ జరగాలన్నా బౌన్సర్స్ మస్ట్గా ఉండాల్సిందే. వీరు లేకుండా జరిగే ప్రసక్తే లేదు. ఈ వారం మన బతుకు చిత్రం వారిపైనే. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ నగరాల్లో ప్రధానమైన పబ్బుల దగ్గర బౌన్సర్లను తప్పనిసరిగా నియమిస్తున్నారు. పబ్బుల్లో బార్లలో శృతిమించి తాగి అల్లరి చేసేవారిని నియంత్రించే పని బౌన్సర్లదే. రాను రాను వీరు పబ్బుల గేట్ల దగ్గరనే కాదు, లిక్కర్ల కౌంటర్ల దగ్గర, డాన్స్ ఫ్లోర్ల దగ్గర కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఒక కంట అందరినీ గమనిస్తూ వాతావరణం శృతిమించకుండా చూస్తుంటారు. 20 ఏళ్ల కిందట పబ్బుల దగ్గర మొదలైన బౌన్సర్ల కల్చర్ ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరించింది. దీంతో వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు హైదరాబాద్లో 100ల సంఖ్యలో బౌన్సర్లున్నారు. బౌన్సర్ల నిత్య జీవితం ప్రతిరోజు ఉదయమే జిమ్లో ఎక్సర్సైజ్లతో మొదలవుతుంది. వీరికి వ్యాయామాలు తప్పనిసరి. ఒక రకంగా చెప్పాలంటే అవి వారికి ఊపిరి లాంటివి. శరీరం ఎప్పుడూ ఫిట్గా దృఢంగా కనిపిస్తేనే వారికి మార్కెట్లో గిరాకీ ఉంటుంది. అందుకే వారు కలలో కూడా ఎక్సర్సైజ్లను వదలరు. Half an hour cardio is must before the workout, because before cardio చేస్తే క్యాలరీస్ చాలా బర్న్ అవుతుంది. దాంతో బాడీ చాలా తొందరగా లీన్ అవుతుంది. ఒక్కరోజు మిస్ అయితే యాక్చువల్గా అయితే మిస్ కాము మేము. మిస్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీ కవర్ అప్ దట్. బట్టలు లేకుండా ఉండొచ్చు, అన్నం లేకుండా ఉండొచ్చు, కానీ జిమ్ లేకుండా కాదు. కంపల్సరీ వచ్చి కదా వర్కౌట్ చేయడం, డయట్ మెయింటైన్ చేయడం. ఇట్స్ ఏ వెరీ టఫ్ స్పోర్ట్. మార్నింగ్ లేవగానే నా మైండ్లోకి వచ్చే ఫస్ట్ ఆలోచన జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళి 2 అవర్స్ వర్కౌట్ చేస్తాను. మార్నింగ్ 5 o'clock లేచి 8 o'clock వరకు వర్కౌట్ చేసుకుంటాను 3 hours. జిమ్ చేసిన తర్వాతనే మాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఒకవేళ జిమ్ మిస్ అయ్యామంటే మాకు మనశ్శాంతి అనేది ఉండదు. మళ్ళీ మేము బౌన్సర్లోకి ఎదగాలి అంటే, బౌన్సర్గా కొనసాగాలంటే జిమ్ అనేది ఖచ్చితంగా చేయాలి. మేము జిమ్ చేయలే అంటే చేయలేకపోతాము. ఏదో మిస్ అయిపోయామన్న మనసు లోపల అది ఒక ఉంటుంది. దానివల్ల మేము జిమ్ ఖచ్చితంగా చేస్తాము. ఒకవేళ చేయాలంటే నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని పూర్తి చేయడానికి మేము ప్రయత్నిస్తాము. వీరు జిమ్ముల్లో కూడా క్రమశిక్షణగా నడుచుకుంటారు. ఎలా పడితే అలా ఏదో ఒక వ్యాయామం చేసేసి ఈ పూటకిలా గడిపేద్దామని అనుకోరు. తప్పనిసరిగా ఒక ట్రైనర్ పర్యవేక్షణలో వ్యాయామాలు చేస్తారు. అసలు ఒక సాధారణ వ్యక్తి బౌన్సర్గా తయారు కావాలంటే జిమ్ములో ట్రైనర్ది ప్రధాన పాత్ర. మామూలు బాడీతో వచ్చిన వారు 1-2 సంవత్సరాల పాటు కష్టపడి పద్ధతి ప్రకారం ఆహారం తీసుకుని ఎక్సర్సైజులు చేస్తేనే బౌన్సర్ కాగలడు. సాధారణంగా ఒక్కో బౌన్సర్ 90 నుంచి 100 కిలోల వరకు బరువుంటాడు. వీరి శారీరక దారుఢ్యానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించేది జిమ్ ట్రైనర్లనే అంటాడు సిటీలో ట్రైనర్గా పనిచేస్తున్న కళ్యాణ్.
వాళ్ళకు ఎట్లా సెలబ్రిటీస్ వస్తే వాళ్ళు ఎట్లా రెస్పెక్ట్ చేయాలా, ఎట్లా రిసీవ్ చేసుకోవాలా, వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలా, ఫస్ట్ వాళ్ళ డ్రెస్సింగ్స్ వాళ్ళని అన్నీ నేర్పి పంపించారు. ఇప్పుడు సెలబ్రిటీస్ వస్తేప్పుడు చాలామంది మీద పడుతుంటారు, వాళ్ళని ఎట్లా ఆపాలా, వాళ్ళకు కూడా వీళ్ళకు కూడా ఒక్కోసారి వీళ్ళు టబల్ ఉంటుంది. బౌన్సర్స్ కంటే చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళంతా చాలామంది సెలబ్రిటీ వచ్చినప్పుడు మీద పడుతుంటారు కదా, వాళ్ళందరినీ ఎట్లా ఆపేసి ఒకసారి పైన పడి కొట్లాని అవుతారు. అప్పుడు వీళ్ళు ఒప్పుకొని నేను వాళ్ళకి మొత్తం సెట్ చేపిస్తాం, వాళ్ళకి ఏంది ఎట్లా ఏం చేయాలా. వాళ్ళకు ఇంతకాలం మోడలింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునేవారు, బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్లేవారు, వీరితో పాటు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలనుకునే ఆరోగ్య ప్రియులు వీరు మాత్రమే ఎక్కువగా జిమ్ముల్లో కనిపించడం తెలిసిందే. అయితే వీరితో పాటు ఇప్పుడు బౌన్సర్లతో జిమ్ములు కలకలలాడుతున్నాయి. వీరి ద్వారా ఆధునిక వ్యాయామశాలలకు ఆదాయం పెరిగిందనే చెప్పొచ్చు. దాంతో జిమ్ములు కూడా ఇప్పుడు తమ దగ్గరకు వచ్చే బౌన్సర్లకు ప్రత్యేకమైన సేవలందిస్తున్నాయి. మనం చూస్తున్న ఈ వ్యాయామశాల పేరు బాడీ రాక్ జిమ్. దీనిని నిర్వహిస్తున్న రహీం బాయ్ ఒకప్పుడు బాడీ బిల్డింగ్ ఛాంపియన్. బౌన్సర్ల గురించి ఈయన ఏమంటారంటే, अब तक जिम ओपन हुए जब से मेरे पास बाउंसर्स 300 बाउंसर्स तैयार हुए और तैयारी में है, इंशाल्लाह और तैयार होते रहेंगे. और यहाँ पे बाउंसर्स के लिए ज़्यादा कंसंट्रेट दिया जाता है वो लोग के ऊपर. और जितने भी यहाँ पे बच्चे तैयार हुए हैं अल्हम्दुलिल्लाह वो लोगों के घर चल रहे हैं. और हमारे ट्रेनर जो कल्याण जो है ना, उन्होंने भी ज़्यादा कंसंट्रेट वो लोग के ऊपर देते. और इवनिंग में जो करीम भाई जो ट्रेनर है हमारे जिम के, उन्होंने भी ट्रेन अच्छे से अच्छा देते हैं. దాదాపుగా ఒక 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో బౌన్సర్ల కల్చర్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో బౌన్సర్గా మారారు నవీన్ సౌడమల్ల. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈయన ఈ రంగంలో చెప్పుకోదగ్గ అనుభవాన్ని సాధించారు. నగరంలోని వివిధ పబ్బుల్లో పనిచేసిన ఈయన తన కెరీర్లో బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి మన ప్రిన్స్ మహేష్ బాబు వరకు అనేక మంది సెలబ్రిటీలకు సేవలందించారు. ఈయన నగరంలోనే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి బౌన్సర్గా ఉపాధి పొందుతుంటారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు బౌన్సర్గా పనిచేయడం అనేది కూడా చెప్పుకోదగ్గ కెరీర్గా అవతరించింది. ఈ విషయాన్ని గ్రహించిన నవీన్ ఈ రంగంలో తాను సాధించిన అనుభవం ఆధారంగా బౌన్సర్లను సరఫరా చేసే ఏజెన్సీని పెట్టుకున్నారు. రెండు 2011లో భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత ఆ కప్పును 2014లో కొంతకాలం పాటు నగరంలోని ఓ మాల్లో ప్రదర్శించారు. ఆ సమయంలో ఆ వరల్డ్ కప్ను శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరంలోని మాల్ వరకు భద్రంగా తీసుకొచ్చి మళ్లీ తిరిగి దానిని అంతే భద్రంగా గమ్యస్థానానికి చేర్చేంత వరకు నవీన్ ఆధ్వర్యంలోని సిటీ బౌన్సర్లే బాధ్యత తీసుకున్నారు. ఆ బాధ్యతను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసినందుకు గర్వంగా ఉందని అంటారు ఆయన. సెలబ్రిటీలకే కాదు వరల్డ్ కప్ కు కూడా భద్రత కల్పించడం మరచిపోలేని అనుభూతని ఆయన గత స్మృతులు నెమరువేసుకున్నారు. ప్రాణం ఉన్నవారికే కాదు ప్రాణం లేని వాటికి కూడా భద్రత కల్పించడం ఇదే మొదటిసారని ఆయన అంటారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ వరల్డ్ కప్ ఏంటంటే ఇది మాకు ఒక ఇట్స్ అ ప్లాటినం అండ్ గోల్డ్ మిక్స్డ్. సో దాన్ని పోలీసు వాళ్ళు హ్యాండిల్ చేయాలి యాక్చువల్లీ చూస్తే. కాకపోతే ఏంటంటే దే హ్యావ్ ట్రస్టెడ్ అస్. మాకు వచ్చిన కాల్ని నేను కాల్ రాగానే యాక్చువల్లీ మంచి బాయ్స్ని అంటే మా టీంలో ఉన్న ఒక 300 మెంబర్స్ నుంచి మంచి ఒక 30 బాయ్స్ని వెల్ బిల్ట్ బాయ్స్ తీసుకొని నేను అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అది తీసుకొని ఐ ఫెల్ట్ వెరీ ఎట్లా అంటే అది తీసుకోవడం అంటేనే నాకు ఎంతనో ఇది అనిపించింది. ఎందుకంటే ఇట్స్ అ వరల్డ్ కప్. సో ఐ హ్యావ్ జస్ట్ టేకెన్ దాట్. అక్కడి నుంచి మేము పబ్లిక్లో తీసుకొస్తే పబ్లిక్లో ఎట్లున్నదంటే క్రేజ్ ఈజ్ అమేజింగ్. జస్ట్ టు
టేక్ అ ఫోటో విత్ దట్ కప్, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. సో వాళ్ళందరినీ మెల్లిమెల్లిగా ఎవరిని ఏం చెప్పలేము, అందరికీ క్రికెట్ ఇది ఉంది. సో వీ జస్ట్ అక్కడి నుంచి తీసుకొని అదంతా ఈవెంట్ కంప్లీట్ చేసి మళ్ళీ బ్యాక్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి ఆ కప్పు అప్పచెప్పే వరకు మేము అసలు నీళ్లు తప్ప అన్నం కూడా తినలేదు, అంత టైం కూడా దొరకలేదు మాకు. యువత సందడికి కేర్ ఆఫ్ అడ్రస్ పబ్బులు. డాన్సులు, పాటలతో పాటు డ్రింకులతో హైఫై సొసైటీ యూత్ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటుంది. పబ్బుల్లో, బార్లలో మత్తులో ఊగే మరో ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి వస్తాదుల్లాంటి బౌన్సర్లను నియమించుకుంటున్నారు యజమానులు. సాధారణంగా బౌన్సర్ల కెరీర్ పబ్బుల దగ్గరే మొదలవుతుంది. ఈ బౌన్సర్లు చూడ్డానికి విలన్లలాగా కనిపిస్తారు. కాస్త మొరటుగా, వంపులు తిరిగిన కండలతో ఎత్తుగా, బలంగా కనిపిస్తుండడం వల్ల వీరు అలా ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో వీరు అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ తమ విలన్ ఇమేజ్ను చెరిపేసుకుంటున్నారని అంటారు బౌన్సర్లు. మేము పబ్లో ఉన్నప్పుడు మేము చేసే మా డ్యూటీ ఏంటంటే జస్ట్ పబ్కి వచ్చేటప్పుడు కపుల్స్ వస్తూ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ వస్తూ ఉంటారు, సినీ యాక్టర్స్ వస్తారు. వాళ్ళకి పబ్లిక్ నుంచి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము జస్ట్ క్లారిఫైగా, క్లియర్గా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాం యాక్చువల్గా. అండ్ మా పబ్లో వచ్చేసి లోపల ర్యాంప్ ఉంటుంది. ర్యాంప్ దగ్గర డ్యాన్స్ చేసుకోవచ్చు కపుల్స్, స్టాక్స్ కూడా చేయొచ్చు. కాకపోతే వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు మా డ్యూటీ ఏంటంటే వాళ్ళకి ఫర్దర్గా స్ట్రేంజర్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎనీ అన్కంఫర్ట్గా ఫీల్ కాకుండా వాళ్ళని క్లియర్ చేసుకుంటూ, వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మేము చాలా క్లియర్గా ఉంటాం దాంట్లో. పబ్బుల వద్దనో, ఈవెంట్ల దగ్గర బౌన్సర్లుగా పనిచేయడం సర్వసాధారణమే. కానీ వీరిలో కొంతమంది సెలబ్రిటీలకు గానీ, వ్యాపారవేత్తలకు గానీ పర్సనల్ బౌన్సర్లుగా మారుతుంటారు. ఇది వారికి ప్రమోషన్ లాంటిది. ఒక బిజినెస్ మ్యాన్కు బౌన్సర్గా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో వారి మాటల్లోనే విందాం. నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గారు ఉన్నారు ఒకరు, సచిన్ ఎన్ పాటిల్ అని. ఆయన మార్వాడి. ఆయన దగ్గర ఒక 1 yearగా పర్సనల్ బాడీ గార్డ్ జాబ్ చేశాను ఆయన దగ్గర. ఆయన దగ్గర జాబ్ చేసింది నార్మల్ ఒక వ్యక్తి దగ్గర కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను చూసుకున్నాడు ఆయన. ఏదైనా నాకేమైనా ప్రాబ్లమ్స్ లాంటిది ఏదైనా ఉంటే ఆయన నాకు చాలాసార్లు హెల్ప్ చేశాడు మనీది. కానీ అట్లాంటి వ్యక్తి దగ్గర నేను ఇప్పటిదాకా ఏ వ్యక్తిని చూడలేదు. అటువంటి వ్యక్తి దగ్గర నేను జాబ్ చేశాను. ఐఎమ్ హ్యాపీ. బౌన్సర్లలో ఎక్కువ శాతం ఫిల్మ్ షూటింగ్ సెట్స్ పై కూడా డ్యూటీ చేస్తుంటారు. ప్రజల నుంచి షూటింగ్లకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా చూస్తుంటారు. ఆ పని చేస్తూనే వారు అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటించే అవకాశాల్ని దక్కించుకుంటారు. ఒకవైపు బౌన్సర్గా పనిచేస్తూనే మరోవైపు చిన్న చిన్న పాత్రలు పోషించడం సరదాగానే ఉంటుందని అంటారు వీరు. బాహుబలిలో కూడా మేము యాక్ట్ చేశామండి. బాహుబలిలో మా తెలంగాణ అసోసియేషన్ నుంచి ఒక 50 మెంబర్స్ ఒక 40 డేస్ షూటింగ్ చేశామండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇంకోటి ఎక్స్ప్రెస్ రాజాలో నాకు మంచి అవకాశం ఇచ్చారండి. నా క్యారెక్టర్ వచ్చేసి మా డైరెక్టర్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు హిందీ సీరియల్ కానీ, ఇంకా రీసెంట్లీ జీటీవీలో హిందీ సీరియల్ ఒకటి చేస్తున్నానండి. చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ ఫీల్డ్లో వచ్చేసి. నా మంచి సినిమాలు కనబడుతుంటే మసాలా సినిమాలు కనబడతా. నెక్స్ట్ కేక, నెక్స్ట్ మళ్ళీ కందిరిగా సినిమాలో. ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు కొత్తగా సినిమా వస్తుంది సాయంత్రం చేసి తిక్కా సినిమాలో కూడా క్లోజ్ షాట్స్ నాకు మంచిగా ఉన్నాయి పడ్డాయి నాకు. అలా నేను చాలా హ్యాపీ. ఎందుకంటే నా ఫ్యామిలీలో, మా రిలేషన్లో, మా ఫ్రెండ్షిప్లో ఫుల్ రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే బౌన్సర్ అంటే మేము ఇక్కడ సెలబ్రిటీ పక్కన ఉంటాము. ఇప్పుడు ఏ సినిమా ఫంక్షన్ అయినా సరే బౌన్సర్లు లేకుండా జరగడం లేదు. ముఖ్యంగా ఆడియో రిలీజుల సమయంలో వీరు తప్పకుండా కనిపిస్తారు. ఈ ఫంక్షన్లతో పాటు సెలబ్రిటీల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు కూడా వీరు ఉండాల్సిందే. బౌన్సర్లను నియమించుకోవడం సెలబ్రిటీ స్టేటస్ కు సింబల్ గా మారిందనడంలో సందేహం లేదు. జిమ్ కూడా చేస్తుంటాము, దాంతోపాటు డైట్ కూడా తీసుకుంటాము. మార్నింగ్ వచ్చేసి 12 eggs, 1 liter milk అండ్ డైలీ 1 kg చికెన్. సో సంపాదన పాటు దీనికి కూడా మేము మనీ స్పెండ్ చేస్తుంటాం అనమాట. అయితే మేము ఒక హ్యాపీ మూమెంట్ ఉంది మా దగ్గర. ఒక సెలబ్రిటీ ఇంట్లో శుభకార్యం జరుగుతున్న రోజు ఒక యాక్టర్ valued some purse, watch, everything she lost. I gave return to her. She was very happy and she said thank you and she gave me lots of gift to me. I'm very happy about that. బౌన్సర్ల కల్చర్ విస్తరిస్తున్న కొద్దీ వీరికి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. రాజకీయ నాయకుల దగ్గర కూడా వీరికి పని దొరుకుతోంది. కార్వాన్ ప్రాంతానికి చెందిన రాకేష్ కుస్తీ పోటీల్లో కెరీర్ ప్రారంభించి బాడీ బిల్డర్గా రాణించడానికి ప్రయత్నించాడు. ఈ 2 రంగాలలో ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు బౌన్సర్ వృత్తిని చేపట్టి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దగ్గర ఉపాధి పొందుతున్నారు. నేను విక్టరీ జిమ్ ఓనరు. ఇతని పేరు రాకేష్. కార్వాలో ఉంటాను. ఇంతకుముందు ఈయన
ఇండియన్ ఎక్సర్సైజ్ చేసాడు, కుస్తీలో పోటీ చేసిండు, దాని తర్వాత జిమ్కి వచ్చిండు, జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈరోజు అసలు ఆయనకు ఏం ఎంకరేజ్మెంట్ లేదు, గవర్నమెంట్ ప్రభుత్వం తరంగా ఏం లేదు, అసలు ఈ కుస్తీలు కానీ ఈ జిమ్ కానీ జాబులు దొరుకుతలేవు. కాబట్టి ఇప్పుడు ఇతను ఒక రాజకీయ నేత దగ్గర బౌన్సర్గా పనిచేస్తున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు తన గత 7 సంవత్సరాల నుంచి సార్కి మొత్తం పర్సనల్. బౌన్సర్ అంటే నథింగ్ బట్ బాడీ గార్డ్, మొత్తం వెంటనే ఉంటాం సార్కి. ఎట్లా కాపాడుతామంటే ఒకసారి మేము నిజామాబాద్లో మీటింగ్కి వెళ్ళినాం. మీటింగ్కి వెళ్తే సంథింగ్ టీఆర్ఎస్ నాయకుడా ఏందో తెలియదు కానీ జై తెలంగాణ అని చైర్ తీసుకొని వచ్చేసారు. మొత్తం విఐపీస్ ఉన్నారు. ఇక పక్కకు మేము ఆ చైర్ ఫస్ట్ నాకే తగులుతుంది, అక్కడ దొబ్బేసాగానే ఇక కార్యకర్తలు ఇట్లా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. అట్లాంటి జాబ్ ఉంటుంది. హైదరాబాద్ నగరంలో అలీ బౌన్సర్ల గ్రూప్కు చెప్పుకోదగ్గ పేరు ఉంది. ఈ గ్రూపులోని బౌన్సర్లు బాలీవుడ్, టాలీవుడ్ తారలకు సేవలందిస్తున్నారు. ఆడియో రిలీజులతో పాటు క్రికెట్ టీంలకు కూడా వీరు రక్షణ కల్పిస్తుంటారు. ఈ మధ్యనే సన్ రైజర్స్ టీం హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆ క్రికెటర్లందరికీ రక్షణ కవచంలా వ్యవహరించాడు. और हम 12 साल से ये फील्ड में हैं और बड़े बड़े इवेंट्स करे, जैसा कि हैदराबाद की टीम का जो IPL है, सनराइजर्स जो क्रिकेट आजकल चल रहा, CCL है, IPL है, और अब जो ये जो चल रहा अब हैदराबाद की जो टीम है वो टीम को भी हम बाउंसर्स लगाते. यहाँ हैदराबाद में जितने भी मैचेस होते हैं वहाँ पर भी हम बाउंसर्स लगाते. और तकरीबन जितने ऑडियो फंक्शंस होते हैं वो ऑडियो फंक्शन में पूरा हमारा सिक्योरिटी रहता. బౌన్సర్గా డ్యూటీ చేయడం ఆనందదాయకమేనా అని వీరిని అడిగితే చాలా మంది ఈ ప్రొఫెషన్ ఇష్టమేనని అంటున్నారు. ప్రముఖులకు రక్షణ కల్పిస్తున్నామనే ఆనందం దక్కుతోందని, వారిని దగ్గరగా చూస్తుండటంతో ఆ ఆనందం మరింత అధికంగా ఉంటోందని బౌన్సర్లు అంటారు. సెలబ్రిటీలు అప్పుడప్పుడు వీరి ఫిజికల్ ఫిట్నెస్ మెచ్చుకుంటే వీరి సంతోషానికి అవధులుండవు. फिल्म स्टार्स मिलते, जैसे कि कभी रवि तेजा साहब, पूरे बॉलीवुड के सलमान खान, शाहरुख खान, आमिर खान, इन लोग पूरे जितने भी रहते हैं. और कभी ऐसा फील करते हैं लोग देख के, अरे भाई क्या बॉडी है, नाइस बॉडी, बहुत अच्छा है, बहुत अच्छा दिखा हमारे को आपसे मिल के. और हम लोग को भी खुशी होती है कि चलो भाई हमारे को भी कोई लाइक कर रहे हैं, कि हमारे को भी एक ऐसा दिखता है कि और जस्तजू पैदा हो जाती है और काम करने के लिए. और जैसा जैसा आगे चलते रहते हैं उसी काम मिलते रहता हम लोग को भी. బౌన్సర్ల అవసరం సెలబ్రిటీలకు రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఇటీవల కాలంలో మహేష్ బాబు గుంటూరులో తాను దత్తత తీసుకున్న గ్రామానికి వెళ్లినప్పుడు బౌన్సర్లను పెద్ద సంఖ్యలో తీసుకుని వెళ్లారు. సెలబ్రిటీలు రాజకీయ పార్టీల కోసం పనిచేసినప్పుడు తప్పకుండా పబ్లిక్ లో తిరగాల్సి వస్తుంది. అప్పుడు వారికి పెద్ద సంఖ్యలో బౌన్సర్ల అవసరం పడుతుంది. దాంతో ఈ మధ్యకాలంలో వీరిని సరఫరా చేయడానికి ప్రత్యేకంగా సంఘాలు ఏర్పడ్డాయి. మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2015 మే రోజు ఏదైతే యూనియన్ లాంచ్ చేసామో ఆ రోజే మా కార్డు ఒకటి, ఐడి కార్డు ఒకటి లాంచ్ చేసామన్నమాట. దీని మీద ప్రతి బౌన్సర్స్కి ఒక 1 lakh 2 lakhs రూపీస్ వరకు డెత్ ఇన్సూరెన్స్, 50,000 వరకు మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఇస్తున్నాము. మా మెంబర్ కావాలి అంటే అతనికి సంబంధించిన వివరాలు, ఆధార్ కార్డ్ లాంటివి, నేటివ్ ఆఫ్ ప్లేస్, ఒక ష్యూరిటీ తీసుకున్న తర్వాతనే మేము ఈ కార్డు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అది మా యూనియన్ తరఫు నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. మా యూనియన్ మెంబర్ అయిన ప్రతి మెంబర్కి యునైటెడ్ ఇన్సూరెన్స్ తరఫు నుంచి 2 lakhs రూపీస్ డెత్ పాలసీ ప్లస్ 50,000 రూపీస్ మెడికల్ ఇన్సూరెన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. మా యూనియన్లో జాయిన్ అయిన ప్రతి సభ్యుడికి మేము గుర్తింపు కార్డు ఇస్తాము. యూనియన్ ఇళ్ళ వేళలా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుంది. మన హైదరాబాద్ సిటీలో మొత్తం బౌన్సర్ గురించి అని తెలంగాణ యూనియన్ పెట్టామండి మేము. ఆ యూనియన్లో కంపల్సరీ కార్డు ఉన్న వాళ్ళే బయట ఈవెంట్ కానీ షూటింగ్ కానీ చేయాలని ఒక ప్రొసీజర్ పెట్టినాము. అయితే కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా మన వాళ్ళే, అందరికి చెప్పినాం ఆల్రెడీ, వచ్చి కార్డు తీసుకోండి, అందరు కట్టు కలిసి ఒక ఈవెంట్స్ కానీ షూటింగ్ కానీ అన్నీ ఒక ఫిక్స్ రేట్ అని ఉంటుంది. దానికి ఆ రేట్ ఫిక్స్ చేసి మనం దాని ద్వారా వెళ్దామని చెప్పాము. అయితే వాళ్ళు కొంచెం వెనక ముందు అవుతున్నారు, వస్తారు వాళ్ళు మన వాళ్ళే, ఈ రోజులే రేపు వస్తారు, వచ్చి అందరు కట్టు కలిసి మేము ఒక పెద్ద సంస్థ సాధిస్తామని మేము అనుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి మనం చూస్తున్న అసోలా, ఫతేపూర్ అనే 2 జంట గ్రామాలు. ఈ 2 ఊర్లలో 90% మంది ఉద్యోగులు బౌన్సర్లేనంటే ఆశ్చర్యం కలుగుతుంది. నిపుణుల పర్యవేక్షణలో అన్ని రకాల వ్యాయామాలపై పట్టు సాధించిన ఈ గ్రామాల యువకులు పబ్లు, బార్ల ముందు పనిచేసినప్పటికీ ఎలాంటి దురలవాట్లను దరిచేరనియరు. కళ్ల ముందు కుర్రకారు మందేసి చిందేస్తున్నా వీరికి ఆ అలవాటు రాలేదు.
బౌన్సర్ ఉద్యోగాన్ని ఎలాంటి రిమార్క్ లేకుండా చేయడం, నెల నెల ఓ 30,000 రూపాయల దాకా జీతం సంపాదించడం, కుటుంబాన్ని చక్కగా చూసుకోవడం, ఇదే ఈ 2 ఊళ్ళ బౌన్సర్లు అనుసరిస్తున్న నియమం. వీరికి ఇంత మంచి నియమం ఉండడంతో ఇప్పుడు అంతర్జాతీయ మీడియా కూడా ఈ గ్రామాల గురించి గొప్పగా చెప్పుకుంటోంది. అవసరాన్ని బట్టి రాజకీయ పార్టీలు, ప్రముఖ సంస్థలు తాత్కాలికంగా వీరి సేవల్ని ఉపయోగించుకుంటున్నాయి. ఈ మధ్యన హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ ముందు కూడా వీరు డ్యూటీ నిర్వహించారు. నగరాల్లోనూ పెద్ద పెద్ద పట్టణాల్లోనూ బౌన్సర్ల వృత్తికి మంచి డిమాండ్ ఉండడంతో వీరికి తగిన శిక్షణ ఇస్తూ జిమ్ములు కూడా తమ ఆదాయం పెంచుకుంటున్నాయి. బౌన్సర్లకు కావాల్సిన సమయంలో వారు కోరుకున్నట్టుగా జిమ్ములు కూడా ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఇక జిమ్ములతో పాటు బౌన్సర్ల ఏజెన్సీలు కూడా ఈ సరికొత్త కల్చర్ ద్వారా లబ్ధి పొందుతున్నాయి. బౌన్సర్ల ప్లేస్మెంట్ ఏజెన్సీల సంఖ్య కూడా పెరుగుతోంది. मेरे जिम का नाम न्यू एसके गोल्ड जिम है, श्री राम नगर ईसुगुड़ा चौरस्ते मेन रोड। यहाँ पे बाउंसर्स आते जिम करने के लिए, शूटिंग रहे जब मेरे पास आते यहाँ पे। अगर उन लोगों को टाइम नहीं मिला तो फ़ोन करते, मैं वो टाइम पे यहाँ पे जिम खोल देता हूँ आके। పాస్ట్ 10 years నుంచి చూస్తున్నారు అలీ గ్రూప్ బౌన్సర్స్ రిప్రజెంట్ హైదరాబాద్కి రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు. నియర్ అబౌట్ 300 మెంబర్స్ ఉన్నారు. చాలా డిసిప్లిన్, ఏం ఇప్పుడు దాకా జిమ్లో ఏం గొడవ లేదు, ఏం లేదు, చాలా డిసిప్లిన్ లాగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మేము పబ్ల వాటిలో సప్లై ఇచ్చేవాళ్ళము సర్వీసు. ఇప్పుడు అలా కాకుండా మ్యారేజెస్కి ప్లస్ ఈవెంట్స్కి, ఆడియో ఫంక్షన్స్కి ఇప్పుడు మేము ఇస్తున్నామండి. సాధారణంగా బౌన్సర్ అంటే క్రికెట్లో బ్యాట్స్మెన్ను హడలెత్తించే బౌన్సర్లే గుర్తుకొస్తాయి. వాటిపైన కామెంటేటర్లు చేసే వ్యాఖ్యానాలు, విశ్లేషణలు వినిపిస్తుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో బౌన్సర్ అంటే క్రికెట్ ఆటలోని బౌన్సరే కాదు, కండలు తిరిగి కఠినంగా కనిపించే వస్తాదుల్లాంటి బౌన్సర్లు కూడా గుర్తుకొస్తున్నారంటే వీరికి పెరుగుతున్న ప్రాధాన్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు బౌన్సర్స్ పబ్బులకే పరిమితమయ్యేవారు, కానీ రోజు రోజుకి వారి సేవలు విస్తరిస్తూ పోతున్నాయి. ఇప్పుడు సెలబ్రిటీ ఈవెంట్స్ నుంచి కాలేజ్ ఈవెంట్స్ నుంచి స్టేడియం ఈవెంట్స్ వరకు కూడా వీళ్ళు వచ్చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఈవెంట్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ జరగాలంటే వీరు లేకుండా చేయలేని పరిస్థితి. ఇది ఈ వారం బౌన్సర్లపై బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.